హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే కాలీఫ్లవర్ పకోడా చేస్తున్నాను. నేనైతే దీన్ని ఎలా చేస్తానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసి వేడి వేడి వాటర్ అయితే పోసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ తీసి పక్కన వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మొక్కజొన్న పిండి, కొద్దిగా మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కోడిగుడ్లు కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద అయితే ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేస్తున్నాను. ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపుకి అయితే మార్చేస్తున్నాను. అంతే, రెడీ అయిపోయింది. తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ముందుగా కలిపి పెట్టినాం కదా, కోడిగుడ్డు అవన్నీ వేసి ఆ మిశ్రమం కొద్దిగా చివరన మిగిలిపోయింది. అందులో మళ్ళీ వేసి కలిపేసి మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా పిల్లలు బాగా ఇష్టపడేటట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్పడం కాదు, ఒకసారి ఇలా చేసి చూడండి మీరు కూడా. అంతే, వేగిపోయింది. ఇప్పుడు మొత్తం తీసేస్తున్నాను. అన్నీ అలాగే వేగిపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ కలిపి ఇంకోసారి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి టేస్టు. అంతే, ఒక 5 నిమిషాలు ఇలా వేయించేసిన తర్వాత తీసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి.